హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే ఒక హౌస్ గురించి మాట్లాడుకుందామండి. ఆ హౌస్ని చూపిస్తాను మీకు ఇప్పుడు. 180 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, G+1. ఈ హౌస్ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. మనం లోపలికి వెళ్దాము, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నార్త్ ఫేసింగ్ హౌస్, 180 స్క్వేర్ యార్డ్స్, G+1. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఇచ్చారండి, అండ్ చాలా స్పేషియస్గా పార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారు. హౌస్ అయితే సూపర్గా ఉంటుంది, లగ్జరీ కన్స్ట్రక్షన్, నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి ఇక్కడ. మనకి అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ లైన్ వచ్చేసిందండి, సీసీ రోడ్ ఒకటి రావాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాని చూస్తున్నామండి. పార్కింగ్ చూడండి, ఎల్ షేప్లో ఉంటుంది, చాలా స్పేషియస్ వస్తుంది. మనకి 2 కార్స్, పెద్ద కార్లు కూడా కంఫర్టబుల్గా పడతాయి విత్ బైక్స్ అండి, ఓకేనా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ బోర్ పాయింట్ ఉంది, నార్త్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ బోర్ పాయింట్ అండ్ యూటిలిటీ స్పేస్ కోసం ఇక్కడ ఇచ్చారండి. 2 ట్యాప్స్కి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది వాటర్ సంప్, ఓకే. ఈ విధంగా పార్కింగ్ స్పేస్ ఉంటుందండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది, చుట్టూ తిరిగి రావచ్చు. ఒక కామన్ వాష్రూమ్ ఇక్కడ ఇచ్చారు మనకి. ఇది 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో. ఈస్ట్ సైడ్ కొంచెం సెట్ బ్యాక్ మంచిగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఓకే. పిల్లర్ సైజెస్ కూడా మంచి సైజెస్ అండి. కన్స్ట్రక్షన్ అండి నెంబర్ 1 కన్స్ట్రక్షన్ అండి. 16 mm 12 mm రాడ్స్ యూజ్ చేశారు. ఫ్రేమ్స్ టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి. మనకి మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ వస్తుంది, లోపల ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK యొక్క హాల్. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ చేశారండి. అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. వెంటిలేషన్ కోసం ఈ విధంగా 2 విండోస్ ఇచ్చారు, ఓకే. లోపలికి వెళ్దాము. ఇక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్. మనకి సింక్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది. కిచెన్ టైల్ చేశారు. కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. సబ్జాలు, షెల్ఫ్స్, ఎగ్జాస్ట్ హోల్ అన్నీ ఇచ్చారు. ఫ్లోరింగ్తో మనకి చాలా నీట్గా కనబడుతుంది, విట్రిఫై టైల్స్ కాబట్టి. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందండి, ఒకటి వాష్ బేసిన్ వస్తుంది. ఇది డైనింగ్ స్పేస్. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. డైనింగ్స్కి సపరేట్ స్పేస్ ఉంది. ఇది బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి, 1 BHK. ఇక్కడ విండో చాలా పెద్దగా వస్తుంది, స్లైడింగ్ విండోస్ వస్తాయి. ఇక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ ఉందండి. ఇక్కడ అటాచ్ వాష్రూమ్, WPC డోర్ వస్తుంది, వెస్టర్న్ టైప్ ఉంటుంది. వాష్రూమ్కి 6 feet హైట్ వరకు టైల్స్ అన్నీ ఇచ్చారు. ప్రతి ట్యాప్కి ప్రొవిజన్. ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుందండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి, చాలా వైడ్గా చాలా స్పేషియస్గా వస్తుంది. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, కంప్లీట్గా టేక్వుడ్ ఫ్రేమ్ అండి. టేక్వుడ్ డోర్ వస్తుంది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు, స్లైడింగ్ విండోస్ వస్తాయి. ఇది ఈస్ట్ సైడ్. ఇక్కడ ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్లో యూటిలిటీ ఏరియా వస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, అంటే ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫైనల్ స్టేజ్ వర్క్ నడుస్తుంది. ఇది మొత్తం హాల్, మల్టీపర్పస్ హాల్. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఫాల్ సీలింగ్ ఉంది. ఈ విధంగా వెంటిలేషన్ కోసం విండోస్, చాలా పెద్ద విండోస్ అండి. వెంటిలేషన్ సూపర్గా ఉంటుంది. ఇది డైనింగ్ స్పేస్, ఓకే. మల్టీపర్పస్ హాల్గా ఇచ్చారు దీన్ని. ఇలా వచ్చేస్తే ఇక్కడ దేవుడి గది చూస్తున్నారు కదా. సో ఈ విధంగా దేవుడి గది ఉంటుందండి. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ కిచెన్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది కిచెన్. గ్రానైట్ ప్లాట్ఫామ్, సింక్ వస్తుంది, టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్, సబ్జాలు అన్నీ ఉంటాయండి. అండ్ బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా యూటిలిటీ స్పేస్. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ప్రతి దానికి ప్రొవిజన్ ఉంటుందండి. టైల్స్ కూడా వేసారు, కింద యాంటీ స్కిడ్ టైల్స్, ఓకే. అండ్ ఈ విధంగా మనకి ఈస్ట్ సైడ్ కనెక్షన్ ఉంటుంది ఇలా, ఓకేనా. మనం హాల్ చూసాం, డైనింగ్ ఏరియా, దేవుడు గది, కిచెన్ చూసాం. నెక్స్ట్ ఇక్కడ 3 bedrooms అండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms వస్తాయి. అందులో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ దగ్గరలో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఫ్లోరింగ్ విట్రిఫైడ్ టైల్స్, వెంటిలేషన్ కోసం చాలా పెద్ద ఇస్తారు. విండో, స్లైడింగ్ విండోస్ వస్తాయండి. UPVC విండోస్ విత్ గ్రిల్స్ వస్తాయి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. ఇక్కడ సింపుల్గా ఉంటుంది, బట్ లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, బీరువాకి ప్రొవిజన్ ఉంది ఇక్కడ. ఇది అటాచ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. WPC డోర్ వస్తుంది, వెస్టర్న్ టైప్ వస్తుందండి వాష్రూమ్. కింద యాంటీ స్కిడ్ టైల్స్, 6 feet హైట్ వరకు టైల్స్ ఉన్నాయి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది. టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఓకేనా. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఓకే. సో టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కోసం విండో,
ఎలా డిజైన్ చేశారండి హౌస్ని, వెంటిలేషన్ ప్రతి రూమ్కి ప్రాపర్గా వెళ్ళేలాగా డిజైన్ చేశారండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్ వచ్చింది. వెస్టర్న్ టైప్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్, మనకి స్పేస్ మంచిగా ఉండాలండి. చూడండి టైల్స్ కూడా చాలా బాగా వేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ ప్రతి వాష్రూమ్లో ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంటుంది. ఓకే, WPC డోర్ వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఇక్కడ టీవీ కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు, మనం పెట్టుకోవచ్చు, డిపెండ్స్. మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. ఇక్కడ మనకి హాల్లో టీవీ యూనిట్ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇదండి, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఓకేనా, టేక్వుడ్ ఫ్రేమ్ ఉందండి, ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. వెంటిలేషన్ కోసం చాలా పెద్ద విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, షెల్ఫ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా. 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. వెస్టర్న్ టైప్ వచ్చింది, టైల్స్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్సలెంట్ వచ్చింది. ప్లానింగ్ అయితే సూపర్ అండి. ప్రతి థింగ్ ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. సూపర్గా వచ్చింది హౌస్. మనకి 180 స్క్వేర్ యార్డ్స్లో 3 BHK. స్పేస్ ఎక్కడ వేస్ట్ కాదు. అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది, ప్రతి రూమ్కి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది. ఓకే, ఎవరైనా సరే 3 BHK కంపల్సరీ అనుకున్న వాళ్ళు, వరంగల్ హైవేకి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి హౌస్ అని అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి. అండ్ చెంగిచెర్ల 200 ఫీట్ల రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. 180 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,75,00,000 చెప్తున్నారండి. 180 స్క్వేర్ యార్డ్స్, G+1 నార్త్ ఫేసింగ్. మ్యాక్సిమం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు ఒక 10-15 డేస్లో పెయింటింగ్ వర్క్స్ మన చాయిస్ తోటి వేసి ఇచ్చేస్తారు. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం వరంగల్ హైవేకి అండ్ ఇంకొక 200 ఫీట్ల రోడ్డుకి చెంగిచెర్లలో ఇలాంటి లొకేషన్లో తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మీరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకేనా, అండ్ ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను పెడుతూ ఉంటాను. లేదా మీ ప్రాపర్టీని ఎవరైనా సరే సేల్ చేయాలనుకుంటున్నారు, మీరు మీ ఓన్ ప్రాపర్టీ, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాకు వాట్సాప్ చేయండి, మీకు మీ మార్కెటింగ్ సర్వీసెస్ అందిస్తాం. ఓకేనా, రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఉదయదేవ్ ప్రాపర్టీస్. నాకు సపోర్ట్ చేసినందుకు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.